నల్గొండ జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వతోముఖ అభివృద్ధికి అందరి సహకారం అవసరమన్నారు. 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సందేశం ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటలలోనే ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను తమ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో 2,27,00,000 మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని, ఇందుకు ఆర్టీసీకి 98,26,00,000 రూపాయలు లబ్ధి పొందిందని తెలిపారు. జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, అధికారులకు, అధికారులకు, కర్షక కార్మిక పాత్రికేయులకు, విద్యార్థులకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 200 సంవత్సరాల వివిధ దశల్లో నిర్విరామంగా జరిగిన ఉద్యమాలు, పోరాటాలు, స్వతంత్ర భారతదేశ అవతరణ మూల కారణాలు మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, బాబు రాజేంద్ర ప్రసాద్ వంటి ఎందరో త్యాగదండ త్యాగఫలం ఈనాటి మన స్వాతంత్రం, స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యంతో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన మన రాజ్యాంగం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడం కీలక పాత్ర పోషించింది. నా తెలంగాణ కోటి రతనాల మీద అని చెప్పిన మహాకవి దాశరథి గారి మాటలు నిజం చేస్తూ దశాబ్దాల ఉమ్మడి పాలన ముక్తి కల్పిస్తూ త్యాగం గల ఉదయం దరిద్రికి వెలిగే అది చీకటి నీడలను తొలగిస్తుంది, మానవత్వాన్ని పరిరక్షిస్తుంది అని చెప్పిన మహానుభావుల మాటలు నిజం చేస్తూ శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. వారికి నా తరఫున, నల్గొండ ప్రజల తరఫున, యావత్ తెలంగాణ సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నల్గొండ అంటే నమ్మకానికి ప్రతిరూపం, నల్గొండ అంటే నిలువెత్తు మానవత్వం, నల్గొండ అంటే పోరాటాల పొద్దుపొడుపు, నల్గొండ అంటే నిప్పులకు ఆహుతైన త్యాగం, ఆనాటి సాయుధ పోరాట అమరవీరుల నుంచి నేటి శ్రీకాంత్ దాకా అందరూ స్వేచ్ఛ కోసం ఉద్యమించిన వారే, స్వరాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారే. అందుకే మనమంతా నల్గొండ బిడ్డలుగా గర్వపడదాం, నల్గొండ బిడ్డలమని ఎలుగెత్తి చాటుదాం. నల్గొండ బిడ్డగా నేను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ మరి చెన్నారెడ్డి మొన్నటి ఉద్యమంలో మాత్రమే తెలంగాణ రాష్ట్రం కోసం నిజాయితీగా మంత్రి పదవిని వదిలిపెట్టిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అంతేకాదు తెలంగాణ ఉద్యమ చరిత్రలో 11 రోజుల పాటు అమర నిరాదీక్ష చేసిన నాయకునిగా నల్గొండ గడ్డ త్యాగాన్ని యావత్ ప్రపంచం చూసింది. ఇదంతా నానానికి ఒకవైపే ఉమ్మడి రాష్ట్రంలో నల్గొండ జిల్లాకు జరిగిన అన్యాయమే గత 10 ఏళ్లలోనూ జరిగింది. గత ప్రభుత్వం ఫ్లోరైడ్ 1000 కోట్లకు ఖర్చు చేసినామని చెప్పినప్పటికీ ఇంకా మన నేలలో ఫ్లోరైడ్ రక్కస్ అలానే ఉందని కేంద్ర జలశక్తి నివేదిక తేల్చిన చేదు నిజం మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం తెలిసి చెప్పింది. గత పాలకులు ఒకవైపు కాళేశ్వరం నిలుస్తామని, ఒక చోట లేదు పాలమూరు రంగారెడ్డి నిలుస్తామని మరో చోట హామీలు గుర్తించారు. కానీ 70% పూర్తయిన మన ఎస్ఎల్బీసీ సొరంగం టనల్ పనులు మాత్రం పూర్తి చేయలేదు. నాయకులకు పదవులు శాశ్వతం కాదు, కానీ గత ప్రభుత్వం ఎస్ఎల్బీసీ టనల్ పూర్తి చేస్తే ఎక్కడ నాకు పేరు వస్తుందన్న ఉద్దేశంతో నల్గొండ ప్రజలకు తీవ్ర అన్యాయం చేసింది. ఒకవైపు
కాళేశ్వరం పేరుతో జరిగిన 1,00,000 కోట్ల దోపిడీని యావత్ ప్రపంచం మొత్తం చూసింది. కానీ కేవలం 2,000 కోట్లు ఖర్చు చేస్తే 4 లక్షల ఎకరాల భూములకు ఎలాంటి పంపులు లేకుండా, లిఫ్ట్ లేకుండా నీళ్లు వారే ఎస్ఎల్బిసి టనల్ విమానానికి మాత్రం నిధులు కేటాయించేందుకు వారికి చేతులు రాలేదు. నాయకుని మీద పగను ప్రజల మీద తీసుకోవడం ప్రజాస్వామ్యం అవుతుందా? కానీ గత ప్రభుత్వం నా విషయంలో అధపాతాలను దిగజారి రాజకీయాలను చేసింది. భగవంతుడు నల్గొండ జిల్లా ప్రజల పక్షాన ఉన్నాడు. తెలంగాణ సమాజం అంతా డిసెంబర్ 23లో జరిగిన బ్రహ్మాండమైన తీర్పిస్తే ఇవాళ మీరు పిలిస్తే పలిచే ప్రభుత్వం కొలువై తీరింది. నేడు అమెరికా నుంచి 4 గంటల క్రితమే నేను హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా దిగి నల్గొండకు వచ్చి జెండా ఎగరవేశాను. కారణం దశాబ్దాల నల్గొండ జిల్లా ప్రజల జీవనాడి లాంటి ఎస్ఎల్బిసి టనల్ పనులు బేరింగ్ రిపేర్లతో ఆగిపోయి బేరింగ్ తేవాలనే ఆలోచన గత ప్రభుత్వానికి ఎన్నడూ రాలేదు. దీంతో స్వయంగా నేనే రంగంలోకి దిగి అమెరికాలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాబిన్ టనల్ బోరింగ్ మిషన్ తయారు కంపెనీ CEO బ్లాక్ హోమ్తో సమావేశమై బేరింగ్తో పాటు ఇతర పేర్లు ఇవ్వాలని కోరిన. నల్గొండ జిల్లా రైతుల ఇబ్బందుల్లో వారికి పూసపుచ్చినట్టు వివరించిన వెంటనే లేచి వాళ్ళు కంపల్సరీ మినిస్టర్ గారు వెంటనే మరియు ప్రత్యేకంగా మన జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శరత్ చంద్ర పవార్ గారు, జిల్లా అధికార యంత్రాంగం, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. జై హింద్. తర్వాత సంగారం వారికి గౌరవ మంత్రివర్యులు అలాగే జిల్లా ప్రభుత్వం అందించడం జరుగుతుంది. తదుపరి శ్రీనిధి చెక్కులు అధికారులకు గౌరవ మంత్రివర్యులు వారిచే అందించడం జరుగుతుంది. జిల్లా అధికారులు చాలా సిద్ధంగా ఉన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఇప్పటి చైర్మన్ గారు జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినటువంటి జిల్లా అధికారులకు అలాగే పోలీస్ సిబ్బందికి గౌరవ మంత్రివర్యులు కూలీలు 7,67,000 అన్ని సౌకర్యములు కల్పించటకు గాను 938 పాఠశాలను ఎంపిక చేసి వాటిలో టాయిలెట్స్ నిర్మాణము, కరెంటు పనులు, మేజర్ మరియు మైనర్ పనులు, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయుటకు ఉత్తర్వులు జారీ చేయగా అందులో 886 జిల్లా పంచాయతీ కార్యాలయం వారి శకటం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి స్వచ్ఛలు ప్రదర్శిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. పంచాయతీ కార్యాలయం తదుపరి చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ నల్లగొండ వారి శకటం మీ ముందుకు వస్తాల్సిందిగా విజ్ఞప్తి సార్. నాగార్జున సాగర్ డ్యాముకు 312.28/2024 తేదీన నీటిని విడుదల చేయడం జరిగింది.
తదుపరి ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని పొందుతూ ఉన్నారు. ఈ పథకం ద్వారా తెలంగాణ కదిలియాలి సార్ శకటాలను కొంచెం తొందరగా ఇంకా ముందుకు నడిపించాలి సార్ వైద్య శాఖ. తదుపరి మిగతా శకటాలు ముందుకు సాగుతూ ఉన్నారు సార్. కదిలించండి సార్ గ్రౌండ్ లో కావాల్సిన పరిస్థితి. శకటాలు పూర్తిగా కొంచెం సైడ్కు పెట్టుకోండి సార్. స్టాల్స్ కు ముందుగా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.